హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది. సో స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి చాలామంది కూడా రాంగ్ అయితే చెక్ చేసుకుంటున్నారు. సో ఆ ప్రాసెస్ గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ తల్లికి వందనం పథకం అనేది మీకు వస్తుందా లేదా అనేది చెప్తాను. ఆ తర్వాత రీసెంట్గా వ్యాలిడేషన్ అయితే చేశారనమాట సచివాలయం స్టాఫ్. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేటివి రెడీ అవుతున్నాయి. ఈ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్టులు అనేటివి ఎప్పుడు రావచ్చు అనేది నేను మీకు చెప్తాను. అయితే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మాత్రము ఈ నెల 19వ తేదీన అయితే తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేయబోతుంది ప్రభుత్వము. 15,000 రూపాయలు వస్తున్నటువంటి ఈ పథకం ద్వారా 13,000 రూపాయలను అయితే తల్లుల యొక్క ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది. రిమైనింగ్ 2,000 ఏదైతే ఉంటుందో ఆ డబ్బులను ఆ విద్యా సంస్థల యొక్క ఖర్చులకైతే ఉపయోగించుకుంటుందన్నమాట. ప్రతి విద్యార్థి నుంచి 2,000 రూపాయలు అయితే కట్ చేసుకుంటారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ముందుగా ఉన్నటువంటి సమాచారం ప్రకారము స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. డిస్క్రిప్షన్లో అయితే లింక్ అవైలబుల్లో ఉందండి, స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాల్సినటువంటి లింక్. నేను చెప్పినట్లే మీరు చెక్ చేసుకోండి, మీకు డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ని అయితే ఇచ్చిండి, డిస్క్రిప్షన్ అయితే లింక్ అయితే ఉంటుందన్నమాట. మన వెబ్సైట్లో అయితే ఈ యొక్క లింక్ అప్డేట్ చేసి ఉన్నాము. దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీ యొక్క ఆధార్ నెంబర్, ఇక్కడ బెనిఫిషరీ ఆధార్ నెంబర్ అనేది ఎవరిది ఇవ్వాలంటే మీ ఇంట్లో తల్లి కనుక ఉండినట్లయితే తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వండి. ఒకవేళ తల్లి లేదనుకోండి, సంరక్షకులుగా ఎవరైతే ఉంటారో అంటే తండ్రి ఉంటే తండ్రి పేరు, ఒకవేళ తల్లి తండ్రి ఇద్దరూ లేరనుకోండి, గార్డియన్గా ఎవరినైతే మీరు పెట్టుకొని ఉన్నారో వారి యొక్క ఆధార్ నెంబర్. ఒకవేళ వాళ్ళెవ్వరూ కూడా లేకపోయినట్లయితే చిల్డ్రన్ యొక్క స్టూడెంట్ యొక్క ఆధార్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. ఇచ్చేసిన తర్వాత మీరు వచ్చేసి స్కీమ్ టైప్లో వచ్చేసి ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ చేసినట్లయితే తల్లికి వందనం అనేది వస్తుందన్నమాట. తర్వాత సెలెక్టెడ్ ఇయర్ వచ్చేసి 2026, 27 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ 2025, 26 సెలెక్ట్ చేసుకుంటున్నారు చాలామంది కూడా. అలా కాదండి, 2026, 27 సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2026, 27 విద్యా సంవత్సరంలో డబ్బులు విడుదల చేస్తారు. అది కూడా 2025, 26 డేటాకు సంబంధించినటువంటి ఆధారంగా అయితే స్టూడెంట్ యొక్క ఖాతాల్లోకి అయితే డబ్బులు పడతాయి. ఇక్కడ 2025, 26లో స్టూడెంటు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ లోపల ఉండినట్లయితేనే ఆ విద్యార్థికి సంబంధించి డబ్బులు అనేటివి రావడం జరుగుతుంది. ఇక్కడ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయినటువంటి స్టూడెంట్కి డబ్బులు వస్తాయంటే రావు. ఎందుకంటే ఆ స్టూడెంట్ కంపల్సరీగా డిగ్రీ లేదా బీటెక్ వైపు వెళ్ళిపోతారు. ఆ స్టూడెంట్కి సంబంధించి ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ అమౌంట్ అనేది విడుదలవుతుంది. తల్లికి వందనం అమౌంట్ అయితే రాదు. ఏ విద్యార్థి అయితే 2026, 27 సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లోపల ఉండాలి, అలానే కొత్తగా జాయిన్ అయినటువంటి విద్యార్థికి సంబంధించి డబ్బులు అనేవి పడతాయన్నమాట. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా థంబ్నెయిల్లో 2 సార్లు పేమెంట్ అనేది విడుదలవుతుందని చెప్పాను కదా. దాని గురించి నేను కొంచెం ఈ వీడియో ఈ యొక్క స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ గురించి చెప్పిన తర్వాత నేను చెప్తాను అనమాట. తర్వాత గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిందగానే మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వెళ్తుంది. ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఒక క్యాప్చా కోడ్ ఇస్తారు. ఆ క్యాప్చా కోడ్ని మీరు యాస్టీస్గా అక్కడ ఉన్నటువంటి యొక్క అక్షరాలను ఇచ్చేసి సబ్మిట్ చేసేసినట్లయితే మీకు వివరాలు అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మీరు చివరిలో పారామీటర్స్ ఉంటాయి, అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మీరు అన్ని సాటిస్ఫైడ్ అని రావాలన్నమాట. సాటిస్ఫైడ్ అని వస్తేనే మీకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు వస్తాయని చెప్పి మీరు అర్థం చేసుకోవాలండి. ఓకేనా? ఇది స్కీమ్ ఎలిజిబిలిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ప్రాసెస్. అయితే ఇక్కడ చాలామంది కూడా స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత సమ్ పర్సన్స్కి వచ్చేసి అన్సాటిస్ఫైడ్ వచ్చిందనమాట. ఈ అన్సాటిస్ఫైడ్ వచ్చినటువంటి వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టుకునేదానికి అవకాశం ఉంటుంది. మీరు వెయిట్ చేయండి. ఓకేనా? సాటిస్ఫైడ్ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులు అనేవి పడతాయి అన్నమాట. ఇక ముఖ్యమైన కీలకమైన అప్డేట్స్ ఏంటంటే 2 విడతల్లో, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, 2 విడతల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి పడతాయి. ఎలాగయ్యా అంటే ఈ 2025, 26 డేటా ప్రకారము స్టూడెంటు 1వ తరగతి జాయిన్ అయి ఉంటాడు కదా, ఆ స్టూడెంట్ 2వ తరగతికి వెళ్ళిపోయి ఉంటాడు. అలానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఈ యొక్క డిగ్రీ లేదా బీటెక్ వైపు వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఇలాంటి స్టూడెంట్స్ అలానే 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతారు. అలానే కొత్తగా 2026, 27 విద్యా సంవత్సరంలో 1వ తరగతి జాయిన్ అవుతారు. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి. 1వ తరగతి ఎవరైతే 2026, 27 విద్యా సంవత్సరంలో జూన్లో జాయిన్ అవుతారో అలాంటి విద్యార్థులకు మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థులకు వీళ్ళిద్దరికీ కలిపి 2వ విడతలో డబ్బులు అనేవి విడుదలవుతాయి జూలైలో. రిమైనింగ్ వాళ్ళందరూ కూడా అంటే 2వ క్లాసు నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి మొదటి విడత ఎప్పుడైతే మనకి ఇక్కడ జూన్
19వ తేదీ చెప్పారో ఆ తేదీన డబ్బులు విడుదలవుతాయి. మీరు ఒకసారి అర్థం చేసుకోవాలనుకుంటే మళ్ళీ వినండి ఈ టాపిక్. 1 మినిట్ మీరు బ్యాక్ స్కిప్ చేసుకొని వినండి. నేను క్లారిటీగా చెప్తున్నాను అనమాట. సో ఇలా 2 విడతల్లో డబ్బులు అనేటివి విడుదలవుతాయి. ఇక్కడ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త రూల్ ఏంటంటే, 2వ దఫాలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకి డబ్బులు విడుదల చేస్తారు కదా, ఆ విద్యార్థి కూడా ఎవరైతే ఎస్సీ స్టూడెంట్ అయి ఉంటారో, ఓకేనా, షెడ్యూల్ క్యాస్ట్కి సంబంధించినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉంటారో, సో వారికి పర్సనల్ అకౌంట్లోకే డబ్బులను విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. సో ఈ యొక్క 31వ తేదీ లోపల అకౌంట్ అనేది ఓపెన్ చేసినటువంటి విద్యార్థికి డైరెక్ట్గా డబ్బులు అనేవి ట్రాన్స్ఫర్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా గ్రామ వార్డు సచివాలయం అధికారులు వ్యాలిడేషన్ చేశారు. 5 పాయింట్స్ మీద వ్యాలిడేషన్ చేశారు. ఆ 5 పాయింట్స్ గురించి మీకు ఆల్రెడీ వీడియో అయితే చేసేస్తున్నాను నేను. సో ఆ యొక్క వ్యాలిడేషన్ ఎలా చేశారంటే, స్టూడెంట్ యొక్క ఆధారు, మదర్ యొక్క ఆధారు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి స్ప్లిట్ చేశారు, ఓకేనా. అలానే విడివిడిగా ఉన్నటువంటి వాళ్ళని కలిపారు. ఒకవేళ స్టూడెంట్ ఒక దగ్గర, మదర్ ఒక దగ్గర ఉన్నట్లయితే వాళ్ళిద్దరిని కలిపి ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మార్చేశారనమాట. అలానే ముఖ్యంగా ఎంప్లాయీస్ విషయంలో, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ విషయం ఉన్నటువంటి ఏవైతే మార్పులు ఉన్నాయో సో వాటికి సంబంధించి కూడా రెక్టిఫికేషన్ అయితే చేసేసారనమాట. ఇక మనకు ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులు అనేవి రావాలి. ఎలిజిబుల్ లిస్టు, ఇనెలిజిబుల్ లిస్టు 2 కూడా గ్రామ వార్డు సచివాలయంకి అయితే వస్తాయి. ఎప్పుడు వస్తాయంటే ఈ జూన్ నెల 10వ తేదీ పైన డిస్ప్లే అయితే చేస్తారండి. సో మనకు లాస్ట్ టైం కూడా జూన్ 10వ తేదీనే డిస్ప్లే చేశారు. 2 రోజుల తర్వాత అకౌంట్లోకి అయితే డబ్బులను ట్రాన్స్ఫర్ చేశారనమాట. సో లాస్ట్ టైం అయితే, అంటే లాస్ట్ టైం మనకు 15వ తేదీనే డబ్బులు అనేవి విడుదలైపోయినాయి. అయితే ఈసారి 19వ తేదీన విడుదల చేస్తామని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది. సో మొదటి విడతలో వచ్చేసి ఎవరైతే విద్యార్థులు 2026-27 సంవత్సరానికి సంబంధించి 2వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి విద్యార్థులు, అలానే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వెళ్తున్నటువంటి విద్యార్థులు, సో వీళ్ళకి సంబంధించి డబ్బులు విడుదలవుతాయి. తర్వాత 2వ విడతలో వచ్చేసి ఎవరైతే విద్యార్థి 1వ తరగతి జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థికి, అలానే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నటువంటి విద్యార్థికి డబ్బులు అనేవి పడతాయి. సో అయితే ఇక్కడ అకౌంట్స్ విషయంలో, ఏదైతే డబ్బులు పడేటువంటి అకౌంట్స్ విషయంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలి, అలానే ఎన్పిసి అనేది యాక్టివ్ చేసుకోవాలి, అలానే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ సీడింగ్ అనేది చేసుకోవాలి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి పెట్టుకోండి, డబ్బులు అనేటివి విడుదలవుతాయండి. సో మీకు డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ అవైలబుల్లో ఉన్నాయి. సో ఒకసారి ఓపెన్ చేసి మీరు చెక్అవుట్ చేసుకోండి. అలానే ఈ స్కీమ్ ఎలిజిబిలిటీ గురించి ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారము టెలిగ్రామ్లో ముందుగా అందిస్తానన్నమాట. నేను టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంది. అలానే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. తల్లికి వందనం పథకానికి సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. నేను వివరంగా వీడియోస్ అనేవి చేసి మీకు తెలియజేస్తాను. మీరు వెంటనే తెలుసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో నేను గత 4-5 రోజుల నుంచి మొత్తుకుంటూనే ఉన్నాను, అకౌంట్ అనేది ఓపెన్ చేయండి ఎస్సీ స్టూడెంట్స్ అని చెప్పని. సో డేట్ అయితే లాస్ట్ డేట్ అయిపోయిందనమాట. ఒకవేళ మంచిదే ఓపెన్ చేసి పెట్టుకోండి. సో మీరు గ్రీవెన్స్ పెట్టుకున్న తర్వాత మీకు అవకాశం అనేది రావచ్చు. గ్రీవెన్స్ అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఫిర్యాదులు చేసుకునే దానికి అవకాశము. ఇన్ఎలిజిబుల్ లిస్టు, ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ అవుతుంది కదా, సో అప్పుడు మీరు ఫిర్యాదు చేసుకునే దానికి అవకాశం అనేది కల్పిస్తారు. సో నేను ఆ ప్రాసెస్ కూడా చెప్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.